హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో చేపల ఇగురిని చాలా సింపుల్గా ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా ఎంతో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను చెప్పే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే అదిరిపోద్ది. చేపల ఇగురు కోసం మేము సందువా చేప అయితే తీసుకున్నాము. ఇది ఇగురికి చాలా బాగుంటుంది. ముందుగా ముక్కల్ని కొట్టించేసి తర్వాత వీటిని బాగా వాష్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. మేము కల్లుప్పు అయితే వాడుతున్నాము. సాల్ట్ కానీ కల్లుప్పు కానీ రెండిట్లో ఏదైనా వాడచ్చు. ఇప్పుడు చేపల ఇగురు కోసం మసాలా తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ గిన్నెలో కొద్దిగా లవంగాలు, కొద్దిగా యాలకులు, అలాగే ఒక టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క, ఇంకా కొద్దిగా షాజీరా, ఒక చిన్న అల్లం ముక్క వేసి ఇప్పుడు దీన్ని మిక్సీకి పట్టించేసి ఒక పౌడర్ కింద తయారు చేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయ కూడా వేసి బాగా పేస్ట్ కింద ఆడుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరిగాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ అయితే గ్రేవీ ఎక్కువ రావడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఉల్లిపాయ పేస్ట్ మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటెతో ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు కానీ లేకపోతే సాల్ట్ కానీ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ముందుగా మనం ఉప్పు అలాగే కారంలో కలిపెట్టుకున్న చేప ముక్కలు ఉంటాయి కదా, అవి వేసి తర్వాత సన్నగా చీరి పెట్టుకున్న పచ్చిమిర్చిలు అయితే ఒక 4 వేసుకోండి. ఇప్పుడు గరిటెతో మొత్తం ఈ పేస్ట్లో బాగా కలుపుకొని తర్వాత ఇందులోకి సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ వచ్చేసి మనం చేప ముక్కలు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో దాన్ని బట్టి అయితే వేసుకోవాలి. బాగా ఎక్కువ వేసుకున్నా మనకి టేస్ట్ అయితే బాగోదు పల్చగా ఉండి. సో అందుకని చెప్పేసి మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో దాన్ని బట్టి అందులోకి సగం వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మూతతో క్లోజ్ చేసి కాసేపు అయిన తర్వాత ఓపెన్ చేసి ఇప్పుడు గరిటెతో కాకుండా ఒకసారి క్లాత్తో బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఆడిపెట్టుకున్న మసాలా పౌడర్ ఉంటుంది కదా, అదంతా వేసి క్లాత్తో మొత్తం మసాలా అంతా ఈ ముక్కలకి పట్టేలాగా ఈ దాకనైతే అటు ఇటు కలుపుకోవాలి. ఇలా కలుపుకుని ఇప్పుడు మూతతో క్లోజ్ చేసి కాసేపు ఈ చేపలను అయితే బాగా ఉడకనివ్వాలి. తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి ఇలా బబుల్స్లో వస్తుంది. ఎక్కువ గరిటెతో అయితే ఈ చేపల్ని అటు ఇటు కలపకూడదు, అప్పుడు ముక్కలు అయిపోద్ది అనమాట. ఇలా కాసేపు ఆయిల్ పైకి తేరిన తర్వాత మళ్ళీ ఒకసారి మూతతో క్లోజ్ చేసి ముక్కలన్నీ బాగా ఉడికిన తర్వాత ఓపెన్ చేస్తే అద్దిరిపోయే సందువా చేపల ఇగురు అయితే రెడీ అయిపోద్ది అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీలో ఎంతమందికి చేపల ఇగురు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.